ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు: రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు లభించనున్నాయని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. జీఎస్టీ సంస్కరణ వల్ల ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతోందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రస్తుత సీజన్లో ధాన్యం కొనుగోలు కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ఇక వార్తల్లోని వివరాలు: రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నవంబర్ 1వ తేదీన వారి ఖాతాల్లో డిఏ మొత్తాన్ని జమ చేస్తామని పేర్కొంటూ ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం. నవంబర్ 1 డిఏ ఇస్తాం. ఈ డిఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్, అది క్లియర్ చేస్తాం. అదే సమయంలో పోలీసులకు మాత్రం ఎర్న్ లీవ్ కూడా ఒక 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. ఇది కూడా క్లియర్ చేస్తాం. ఇంకొక పక్కన ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరికీ ప్రమోషన్ ఒకటి పెండింగ్ ఉంది. ఆ ప్రమోషన్ కూడా క్లియర్ చేస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, అభివృద్ది పనులను అమలు చేయడంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శులతో ఆయన నిన్న సమావేశాన్ని నిర్వహించారు. కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులను రాబట్టేందుకు కార్యాచరణను వెంటనే చేపట్టాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు మరింత చురుగ్గా పనిచేయాలని చెప్పారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ వల్ల లక్షల సంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో నిన్న పర్యటించిన కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ పూర్తయి ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా డేటా సెంటర్ తాలూకా జాబ్స్ 188,000 మందికి జాబ్స్ రాబోతున్నాయి. అలాగే పెట్టుబడి తాలూకా ఖర్చు ఎంతనంటే 135,000 కోట్ల రూపాయల తాలూకా ఖర్చు ఈ డేటా సెంటర్ మీద పెట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్లో భాగంగా వివిధ వాహనాల ప్రదర్శన, అమ్మకం కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలతో ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లాకు చెందిన గంగాధర్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణలపై ఆకాశవాణితో మాట్లాడుతూ జిఎస్టి సంస్కరణ వల్ల మన జీవన శైలిపై ఎంతో సానుకూల ప్రభావం పడింది. ప్రత్యేకంగా నేను చాలా ఆనందంగా ఉన్న విషయం ఏంటంటే, ఒకప్పుడు 18% ఉన్న జిఎస్టి ఇప్పుడు 5%కి తగ్గించడం వల్ల ఉత్పత్తుల ధరలు చాలా తగ్గి మనందరం లబ్ధి పొందుతున్నాం. గ్రామీణ ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారులు, ఆరోగ్య సేవలపై ఆధారపడేవారు అందరూ ఈ మార్పుతో చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నిన్న సాయంత్రం భక్తి లలిత సంగీత విభావర్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కీర్తిశేషులు రావు బాలసరస్వతికి ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి తెలంగాణ రీజనల్ ఛానల్ మేనేజర్ బి హరిసింగ్, దూరదర్శన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్వి రమణ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి ఎంఎస్ మహేష్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
పరిశుభ్రమైన గాలి ఆవశ్యకత ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ప్రపంచంలో గాలి కాలుష్యంతో ఏటా 70 లక్షల మంది చనిపోతున్నారని, శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని మంత్రి చెప్పారు. విజయవాడ న్యూ ఆర్టీసీ కాలనీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాలుష్యం లేకుండా అయితే అనేక జబ్బులు తగ్గుతాయి. అది చేయాలంటే మనం చెట్లు పెంచాలి. పరిశ్రమల నుంచి వచ్చే ఏదైతే కాలుష్యం ఉందో దాన్ని ప్రాపర్ గా ట్రీట్ చేసి బయటికి పంపించాలి. అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. సోలారు, విండ్ ఎనర్జీ, సిఎన్జి లాంటి ఖచ్చితంగా ప్రజలకు నిజమైన స్వచ్ఛ భారత్ చేయాలంటే ఏం చేయాలో వాటిని చేస్తూ ముందుకు పోతాం. కాగా వాయు కాలుష్యాన్ని నివారించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. పలు జిల్లాల్లో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల చేత స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ ర్యాలీలు నిర్వహించారు, మొక్కలు నాటారు. ప్రస్తుత సీజన్లో ధాన్యం కొనుగోలు ఆంధ్రప్రదేశ్ మంత్రి మనోహర్ విజయవాడలో అధికారులకు రాష్ట్ర స్థాయి కార్యశాలను నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ఏడాది ధాన్యం కొనుగోలు సమయంలో క్షేత్రస్థాయిలో గుర్తించిన సమస్యలను ఈ ఏడాది ముందస్తు ప్రణాళికలతో పరిష్కరించుకోవాలని సూచించారు. గన్నీ బ్యాగులు, హమాలీలు, రవాణా వంటి సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-117800 నెంబర్కు ఈ నెల 24వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. అభివృద్ది, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో మంత్రి నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా రాజగోపాలపురంలో పలు రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గుంటుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్రం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, పాయకరావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అన్నా క్యాంటీన్ను త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. చైనాలోని నాన్జింగ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్లో మహిళల విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ కాంస్య పథకం సాధించడం అభినందనీయమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రపంచ కప్ ఫైనల్లో కాంస్య పథకం సాధించి భారత గౌరవాన్ని నిలబెట్టిన ఆమె ప్రతిభ రాష్ట్రానికి గర్వకారణమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. వాతావరణం. దక్షిణ అండమాన్ సముద్రం ఆనుకున్న ఉపరితలం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈ రోజు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాభివృద్దిలో ఉద్యోగుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ పనుల అమలులో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ వల్ల యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని కేంద్ర మంత్రి ఎ రామనాయుడు వెల్లడించారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతోందని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రస్తుత సీజన్లో ధాన్యం కొనుగోలు కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.